సావిత్రి కాదు కాదు మహానటి సావిత్రి. కళకే అంకితం నీ కణకణం వెండి తెరకెన్నడో ఉంది లేరుణం. తెలుగు వారికి పరిచయం చేయనవసరం లేని పేరు. ఆమె చాలా అమాయకురాలు. మోసం కుట్ర గురించి ఆమెకి తెలియదు. ఇతరులకు సహాయం చేయడం మాత్రమే తెలిసిన సావిత్రి ప్రేమ పేరుతో మోసపోయింది. పెట్టుకున్న ఆశలకు నువ్వు చేసిన పనికి ఆమె ప్రజలను నమ్మి సహాయం చేయడంతో మోసపోయింది. స్నేహితులుగా భావించే వారందరూ మోసం చేసి ఆమెను విడిచిపెట్టారు. ఆమె ధనవంతురాలిగా ఉన్నప్పుడు అందరూ ఆమె చుట్టూ పరిగెత్తారు. కానీ ఆమె చివరి రోజుల్లో ఒక్క పైసా కూడా లేకుండా పోయినప్పుడు ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు. వంశపారంపర్య వ్యాధుల కారణంగా కోమాలోకి వెళ్ళింది. సావిత్రి జీవితంలో ఒకే ఒక్క విలన్ ఉన్నాడని, అతను జెమినీ గణేశ్ అని అందరూ నమ్ముతారు. సావిత్రి దీనస్థితికి జెమినీ గణేశన్ కారణమని ప్రజలు భావిస్తున్నారు. అతని చర్యలు సావిత్రి జీవితాన్ని నాశనం చేశాయి. చివరికి ఆమె మృతదేహం అనాథలా మిగిలిపోయింది. వ్యక్తిగత సమస్యల కారణంగా సావిత్రి మద్యం సేవించింది. ఆమె చాలా సంవత్సరాలు మద్యపానానికి బానిసైంది. 1969లో ఎక్కువగా తాగటం వల్ల ఆమెకు అధిక రక్తపోటు ఏర్పడింది. 19 నెలల పాటు కోమాలో ఉన్న ఆమె చివరికి 46 ఏళ్ల వయసులో తన వ్యాధితో మరణించింది. సావిత్రి 14 నెలల పాటు కోమాలో ఉన్నప్పుడు జెమినీ గణేశన్ ఒక్కసారి కూడా ఆమెను చూడలేదు. జెమినీ గణేశన్ సావిత్రిపై విపరీతమైన ద్వేషం పెంచుకోవడంతో ఆమె మృతదేహాన్ని తన ఇంటికి తీసుకెళ్లేందుకు వెనకాడాడు. అయితే ప్రజల ఆగ్రహానికి గురవుతారనే భయంతో ఆయన పశ్చాత్తాపం చెందారు. అప్పటికి సావిత్రి అస్థి పంజరంలా మారిపోయింది. భావోద్వేగాలతో ప్రజలు కంటతడి పెట్టారు. అందరూ జెమినీ గణేశన్ ని తిట్టడం మొదలుపెట్టారు. ఛీ, నీ వల్లే కదరా ఆమెకి గతి పట్టింది అంటూ జెమినీపై అలనాటి నటి జి వరలక్ష్మి చేసిన దాడి పతాక శీర్షికలకెక్కింది. సావిత్రి అన్నా అని సంబోధించే ఏఎన్ఆర్ ఆమె అంతిమ వేడుకల కోసం భారీ పూలకట్టలు తీసుకొచ్చారు. సావిత్రి మృతదేహాన్ని చూసి ఏఎన్ఆర్ కంట్రోల్ చేసుకోలేకపోయారు. భర్త జెమినీ గణేశన్ కు బదులుగా ఆమె కుమారుడు సతీష్ అంత్యక్రియలు నిర్వహించారు. చక్కని అభినయంతో ఆమె తెలుగు జాతి గర్వించే నటి అయ్యారు. నేటి తరం హీరోయిన్లకు ఆమె చిత్రాలు రిఫరెన్స్గా మారాయి. అటువంటి అభినేత్రి నిజ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. కష్ట సుఖాలు అనుభవించారు. అయితే కెమెరా ముందు భయపడి సరిగ్గా నటించలేకపోయింది. అలా తొలి అవకాశాన్ని వదులుకుంది. అప్పుడు చాలా బాధపడింది. సినిమా అవకాశాలు తగ్గిపోతున్నా సరే వ్యాంప్ క్యారెక్టర్లు చేయడానికి హీరోయిన్లు ముందుకు రారు. కానీ సావిత్రి కెరీర్ తొలినాళ్లలోనే రూపవతి అనే సినిమాలో వ్యాంప్గా నటించింది. మహానటి సావిత్రి గురించి చెప్పాలంటే మాటలు చాలు. ఈ అభినయ అందం గురించి ఎంత గొప్పగా వర్ణించినా తక్కువే అవుతుంది. ఆనాటి నుంచి నేటి వరకు సగటు ప్రేక్షకుడి మధ్యలో నిలిచిపోయారు సావిత్రి. ఒక్కటేమిటి, వెండితెరపై మహానటి అభినయం, ఆమె జ్ఞాపకాలన్నీ తీపి గుర్తులే. తనకే సొంతం, తనకు మాత్రమే సాధ్యమనే హావభావాలతో తెలుగు తెరపై ప్రకాశించి మన మధ్య లేకున్నా నేటికి వెలుగులు జిమ్ముతోంది ఆ తెలుగు అందం. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకోవడంతో పాటు నేటి తారలకు స్ఫూర్తిగా నిలుస్తున్న సావిత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రాపూర్ అనే గ్రామంలో గురవయ్య దుర్గాంబ అనే దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. 6 నెలల వయసు రాగానే తండ్రి గురవయ్య టైఫాయిడ్తో చనిపోవడంతో తల్లి దుర్గాంబ తన 2 పిల్లలను తీసుకుని విజయవాడలోని అక్కగారింటికి మకాం మార్చింది. వాళ్ల బావగారైన కొమ్మారెడ్డి వెంకటరామయ్య ఒక నాటక సంస్థను నడుపుతుండేవారు. సావిత్రి యొక్క మారుతి కస్తూరిదేవి మెమోరియల్ స్కూల్లో చదువుతుండేవారు. వారు వెళ్లే దారిలో సిస్ట్లా పూర్ణయ్య అనే నాట్యాచార్యులు నృత్య పాఠశాలను నడుపుతూ ఉండేవాడు. అయితే సావిత్రి నృత్యం బాగా చేయడం గమనించిన వెంకటరామయ్య ఆమెను పూర్ణయ్య దగ్గర నృత్య శిక్షకురాలుగా చేర్చారు. దీంతో 10 ఏళ్లు వచ్చేసరికి నాట్య ప్రదర్శన ఇచ్చే స్థాయికి ఎదిగింది. కొంగర జగ్గయ్య ఒకసారి ఆమె ప్రదర్శన చూసి తమ నాటక పరిషత్లో అవకాశం ఇచ్చారు. 13 ఏళ్ల వయసులోనే జరిగిన ఆంధ్ర నాటక పరిషత్ ఉత్సవాల్లో పాల్గొనడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన పృథ్వీరాజ్ కపూర్ ఆమె సినిమాల్లో చేరమని సలహా ఇవ్వడంతో 1949లో మద్రాసుకు ట్రైన్ ఎక్కేసింది సావిత్రి. మొదట ఎల్వి ప్రసాద్ సంసారం అనే సినిమాలో అవకాశం ఇవ్వగా కొన్ని షాట్లు తీసిన తర్వాత వయసు తక్కువగా ఉందనే కారణంతో ఆమెను తీసేశారు. తర్వాత పాతాళ భైరవి అనే సినిమాలో కనబడని పాత్రలో నటించింది. అయితే పెళ్లి చేసి చూడు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నా అది 2వ కథానాయిక పాత్ర. 1953 సంవత్సరం ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఆంధ్రదేశాన్ని ఉర్రు తొలగించిన దేవదాసు సినిమాలో పార్వతి పాత్రకు ఎన్నికైంది సావిత్రి. అది కూడా అనుకోకుండా వచ్చిన అవకాశం. మొదట షావుకారు జానకిని తీసుకుంటే ఏవో ఇబ్బందుల వల్ల ఆమె తప్పుకోవడంతో ఆ అవకాశం సావిత్రికి దక్కింది. కానీ అక్కినేని ఇంత చిన్నమ్మాయి ఏం నటిస్తుందోనని అనుమానపడగా ఆయన అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయన్నే మైమర్పించింది సావిత్రి. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. 1957లో వచ్చిన మాయాబజార్ సినిమాలో తన నటన విశ్వరూపం చూపించింది.
ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఎస్వీఆర్ లాంటి హేమేల్ నటించిన ఆ సినిమాలో వారందరినీ తన నటనతో డామినేట్ చేసింది సావిత్రి. మిస్సమ్మ, గుండమ్మ కథ, వెలుగునీడలు, మూగనోము, డాక్టర్ చక్రవర్తి, రక్త సంబంధం లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. అప్రతిహతంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఓ నిర్ణయం తన జీవిత గమనాన్నే మార్చేసింది. తమిళ సినీ పరిశ్రమలో అప్పటికే 2 పెళ్లిళ్లైన జెమినీ గణేశన్ను వివాహమాడింది. కొంతమంది వద్దని వారించినా వెళ్ళలేదు. పెళ్లి తర్వాత సావిత్రి ఫైనాన్షియల్ విషయాలు జెమినీ చేతిలోకి వెళ్లిపోయాయి. తెలుగులో అఖండ విజయం సాధించిన మూగ మనసులు సినిమాను జెమినీ గణేశన్ను పెట్టి తమిళంలో పునర్నిర్మించగా అది ఆశించినంతగా విజయవంతం కాలేదు. అంతే, అప్పుల ఊబిలో చిక్కుకుంది. జెమినీ గణేశన్ 2 పిల్లలు దూరమయ్యారు. అది తట్టుకోలేక మత్తుకు అలవాటు పడింది. ఒక మహానటి, అప్పట్లోనే లక్షలు చూసిన నటి, హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న నటి, చైనా యుద్ధం అప్పుడు తన ఖరీదైన ఇంటిని అమ్మి ప్రధాని సహాయ నిధికి ఇచ్చిన దేశ భక్తురాలు, 1965లో ఢిల్లీలో తన ఒంటిపై ఉన్న అన్ని వారాల నగలను లాల్ బహదూర్ శాస్త్రి చేతిలో పెట్టిన తల్లి, తన ఇంటికి వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపని దయా హృదయరాలు, తన అనేవారు లేక, కరుణ చూపించేవారు లేక 1981 డిసెంబర్ 26న ఒక అనాథలా తను చాలించింది. బ్రతుకు పూల బాట కాదు, అది పరవశించి పాడుకునే పాట కాదు అనేది సావిత్రి జీవితంలో నిజమైంది. మల్లెపూలు, వర్షం సావిత్రి ఇష్టాలు. ఆమెది ఎడమ చేతి వాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే దాన్ని ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు గ్యారీ సోబర్స్కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే శివాజీ గణేశన్తో పాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం బల్ల కూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి. అంతేకాదు, ఇతరులను అనుకరించడంలో కూడా ఆమె దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్ను, రేలంగిని, సరోజాదేవిని, ఎస్వి రంగారావుని, ఇంకా అనేక మందిని తరచూ అనుకరించేవారు. దాన ధర్మాల విషయంలో ఆమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్లి అక్కడ మొత్తం నగలన్నింటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానం ఇచ్చేసింది. ఆమె నటించిన ఆఖరి సినిమా గోరింటాకు. సావిత్రి 30 ఏళ్ల సినీ కెరీర్లో 252 సినిమాల్లో నటించారు. 1950-60ల్లో ఆమె ఇండియాలో ఎక్కువ ఆదరణ కలిగిన నటిగా కీర్తించబడ్డారు. సావిత్రి జీవిత కథను తెలుగు ప్రేక్షకుల ముందుంచుతూ మహానటి మూవీ రూపొందించారు. ఈ సినిమాలో సావిత్రి జీవితాన్ని, ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులను చూడొచ్చు. మహానటి కనబరిచిన అభినయం ఆమెకు తిరుగులేని గుర్తింపు తెచ్చింది. లెజెండరీ నటి సావిత్రి 19 నెలల పాటు కోమాలో ఉండి 45 సంవత్సరాల వయసులో 1981 డిసెంబర్ 26న మరణించారు. ఆమె చాలా సంవత్సరాలు మద్యపానానికి బానిసైంది. 1969లో ఎక్కువగా త్రాగటం ప్రారంభించింది. మధుమేహం, అధిక రక్తపోటును అభివృద్ధి చేసింది. ఆమె మరణం చాలా మందికి బాధను కలిగించింది. అయినప్పటికీ ఆమె అంత్యక్రియలలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు.